ఓ వైపు పిల్లలను స్కూల్కు పంపించాలి, మరోవైపు భర్తకు ఆఫీస్కు వెళ్లడానికి క్యారేజ్ ఇవ్వాలి. అదే సమయంలో తాను కూడా ఆఫీస్కు వెళ్లడానికి రెడీ అవ్వాలి. దీంతో వంట త్వరగా చేయడానికి ఈజీ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంట చేయడం కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ స్టవ్కు షిఫ్ట్ అయింది. అయితే ఇప్పుడు రెండు పొయ్యలు సరిపోవడం లేదు. ఏకకాలంలో టిఫిన్, అన్నం, కూరలు చేయాలి కనుక 3, 4 బర్నర్లున్న పొయ్యలను ఉపయోగించి వంట చేయడానికి స్త్రీలు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కాలంతో పోటీపడుతూ ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఓ వైపు ఇల్లాలుగా ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు ఉద్యోగిగా తన విధులను నిర్వహిస్తూ బిజీ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. అంటే ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఏదొక పని చేస్తూనే ఉంటున్నారు. ఓ వైపు పిల్లలను స్కూల్కు పంపించాలి, మరోవైపు భర్తకు ఆఫీస్కు వెళ్లడానికి క్యారేజ్ ఇవ్వాలి. అదే సమయంలో తాను కూడా ఆఫీస్కు వెళ్లడానికి రెడీ అవ్వాలి. దీంతో వంట త్వరగా చేయడానికి ఈజీ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంట చేయడం కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ స్టవ్కు షిఫ్ట్ అయింది. అయితే ఇప్పుడు రెండు పొయ్యలు సరిపోవడం లేదు. ఏకకాలంలో టిఫిన్, అన్నం, కూరలు చేయాలి కనుక 3, 4 బర్నర్లున్న పొయ్యలను ఉపయోగించి వంట చేయడానికి స్త్రీలు రెడీ అవుతున్నారు. డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని అనుసరిస్తూ మార్కెట్లో ఇప్పుడు ఎక్కువగా 3 బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ లేదా 4 బర్నర్లు ఉన్న స్టవ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే హిందూ సనాతన ధర్మంలో వంట చేసే విషయంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఒకే ఇంట్లో 3 పొయ్యలు పెట్టడం నిషేధం అని బలంగా నమ్ముతారు. దీంతో ఇప్పుడు 3 బర్నర్లు ఉన్న స్టవ్లు వాడవద్దు అంటూ కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఇదంతా మూఢనమ్మకం అని జ్యోతిష్యులు కొట్టిపడేస్తున్నారు. శాస్త్రాల ప్రకారం 3 సంఖ్యకు విశిష్ట స్థానం ఉందని, పూర్వం ఉమ్మడి కుటుంబం విడిపోకుండా కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో మాత్రమే 3 పొయ్యలు వద్దు ముక్క చెక్కలు అవుతుందని అని చెప్పేవారని అంటున్నారు. అయితే ఇప్పుడు 3 బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ని ఇంట్లో ఉపయోగించడం వలన ఎటువంటి కష్ట నష్టాలు రావని అంటున్నారు. మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో కూడా మార్పులు సహజమని పూర్వకాలంలోని సంఘటనలను నేటికి అన్వయించుకోకుండా 3 బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు అని సూచిస్తున్నారు. అంతేకాదు కొన్ని ఏళ్ల క్రితం వరకు వంట ఇంట్లో ఒక పొయ్యి, వేడి నీరు పెట్టుకోవడానికి ఆరుబటయ ఒక పొయ్యి ఉండేవి. అయితే ఇప్పుడు ఇరుకు గదులు కనుక అన్నీ వంట ఇంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అన్నం, పప్పు, టిఫిన్ చేస్తూనే వేడి నీరు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే 2 బర్నర్లున్న స్టవ్లు సరిపోవడం లేదు. దీని స్థానంలో చాలా మంది ఇళ్లలో 3 లేదా 4 బర్నర్ల స్టవ్లు కనిపిస్తున్నాయి.